మానవ చరిత్రలో అత్యంత చెత్త ఏడాది ఏదో తెలుసా? ఆ కాలంలో ఎవరు ఊహించనిది జరిగింది. మానవ చరిత్రలో అత్యంత చెత్త ఏడాది ఏదో తెలుసా? ఆ కాలంలో ఎవ్వరూ ఊహించనిది జరిగింది. మనుషులు ఈ భూమిపై జీవిస్తున్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నో వేల ఏళ్ళు గడిచాయి. ఈ మొత్తం కాలంలో అతి భయంకరమైన పరమ చెత్త సమయం ఒకటుంది. ఆ కాలంలో ఏం జరిగిందో తెలుసుకోండి. 536 సంవత్సరంలో ఏం జరిగింది? 536 సంవత్సరంలో ఏం జరిగింది? మానవాళి పుట్టి ఇప్పటికీ వేల ఏళ్ళు దాటింది. ఈ మొత్తం కాలంలో అత్యంత చెత్త కాలం గురించి ఇప్పుడు చెప్పుకోబోతున్నాం. మనిషి జీవించడానికి దారుణమైన పరిస్థితులు ఏర్పడిన కాలం అది. ఆ ఏడాది 536వ సంవత్సరం. ఆ కాలంలో మనిషి జీవించటం అంటే నరకంతో సమానంగా మారిపోయింది. 18 నెలల పాటు మనుషులు ఆ ఏడాది జీవించేందుకు ఎంతో కష్టపడ్డారు. ఆసియాలోని కొన్ని ప్రాంతాల్లో, యూరప్లోని కొన్ని ప్రదేశాల్లో 18 నెలల పాటు చీకటిమయంగా మారిపోయింది. 536వ సంవత్సరంలో ఏం జరిగింది? 536వ సంవత్సరంలో ఒక వింతైన పొగమంచు యూరప్, ఉత్తర ఆసియా, మధ్య ప్రాచ్య దేశాలను కప్పేసింది. దాదాపు 18 నెలల పాటు పగలు రాత్రి అనే తేడా లేదు. అన్ని వేళలా చీకటి. సూర్యుడు కూడా చంద్రుడిలా ప్రకాశం లేకుండా ఏడాది పొడుగునా కనిపించాడు. వేసవిలో కూడా ఉష్ణోగ్రతలు 2.5 సెంటీగ్రేడే ఉండేది. చాలా చోట్ల వేసవిలో కూడా మంచు కురిసింది. పంటలు ఎండిపోయాయి. దీంతో ఆహారం లేక మనుషులు ఎంతోమంది ఆకలితో అలమటించారు. ఆకలి చావులు ఆ కాలంలోనే భూమిపై అధికంగా సంభవించినట్లు చరిత్ర చెబుతుంది. పొగమంచు ఎలా పుట్టింది? చరిత్రకారులు చెబుతున్న ప్రకారం 536 ప్రారంభంలో ఒక అగ్నిపర్వత విస్ఫోటనం జరిగింది. ఆ విస్ఫోటనం వల్ల బూడిద అన్ని చోట్లకు వ్యాపించింది. దానివల్ల ఎన్నో ఏళ్లపాటు చీకటి కమ్ముకుపోయిందని చెప్పుకుంటారు. అలాగే మరో 2 విస్ఫోటనాలు కూడా సంభవించాయని అంటారు. అన్నీ కలిసి భూమిపై ఉన్న కొన్ని ప్రాంతాలను పూర్తిగా చీకటిమయంగా మార్చేశాయి. దీంతో ఎంతోమంది ప్రజలు చీకటిలోనే మగ్గి అనేక మానసిక, శారీరక సమస్యలతో మరణించారు. పంటలు పండక ఆకలితో అలమటించి వేల మంది ప్రాణాలు కోల్పోయారు. పూర్తిగా చుట్టూ ఉన్న ప్రాంతాలు చీకటిగా మారటంతో ప్రజలు ఇల్లు, పొలాలు, రోడ్లు అనే తేడా లేకుండా తిరగసాగారు. ఓపికన్నంత వరకు జీవించి తర్వాత ఎక్కడ ఉన్నవారు అక్కడే మరణించారు. కొంతమంది మాత్రమే ఈ ప్రమాదం నుంచి బయటపడగలిగారు. అందుకే ఆ ఏడాదిని చరిత్రకారులు ఎప్పటికీ చెబుతూ ఉంటారు. అలాంటి ప్రకృతి వైపరీత్యం మళ్ళీ ఇంకెప్పుడూ జరగలేదు. 1990లో కొన్ని చెట్ల వలయాలను అధ్యయనం చేశారు. ఆ సమయంలో 540 కాలంలో వేసవికాలం కూడా అసాధారణంగా చల్లగా ఉండేదని చెప్పే ఆనవాలు దొరికాయి. దీనికి పరిశోధనలు ఇప్పటికీ కారణాన్ని వెతుకుతున్నారు. 535 నుండి 540 సంవత్సరం వరకు రకరకాల విస్ఫోటనాలు, దీర్ఘకాలిక చీకటి, చలి వంటివి ఎక్కువగా అనుభవించారు మనుషులు. వాటి నుంచి బతికి బట్టగలిగిన వారే తర్వాత కాలంలో జీవించగలిగారు. 1349లో బ్లాక్ డెత్ పేరుతో మరొక వైపరీత్యం ముంచుకొచ్చింది. ఆ తర్వాత 1918లో ఫ్లూ మహమ్మారి కూడా ఎంతోమంది ప్రాణాలను తీసింది. వీటిని మించిన ఘోరాలు 536లోనే మానవాళి చూసింది. కుటుంబాలే ఆ చీకటి కాలానికి బలైపోయాయి. అగ్నిపర్వత విస్ఫోటనాల వల్ల ఇలా జరిగిందంటే ఇప్పటికే ఎంతోమంది నమ్మలేకపోతున్నారు. ప్రకృతి వైపరీత్యం సంభవిస్తే అడ్డుకోవటం మనిషి తరం కాదని అప్పుడే నిరూపణ అయింది. సర్వే జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ.
ఓం నమ శివాయ.